సంక్రాంతి అంటే పల్లె పండుగ మాత్రమే కాదు, సినిమాల పండుగ కూడా. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ కాలం నుంచే సంక్రాంతి పండగకి సినిమాలకి మధ్య ఒక అనుబంధం ఉందనే విషయం అందరికీ అర్థమవుతుంది. ఇక సంక్రాంతికి కృష్ణ సినిమాలు తప్పకుండా బరిలో కనిపించేవి. అలా సంక్రాంతికి తమ సినిమాలు ఉండేలా హీరోలు ప్లాన్ చేసుకోవడం మొదలైంది. ఈసారి సంక్రాంతికి 5 సినిమాలు విడుదలవుతూ ఉండడం మరో విశేషం. 12వ తేదీన గుంటూరు కారం, హనుమాన్, 13వ తేదీన సైంధవ్, ఈగల్, 14వ తేదీన నా సామిరంగా థియేటర్లలో దిగనున్నాయి. ఈ 5 సినిమాల్లో 2 సినిమాలు వెనక్కి తగ్గొచ్చుననే టాక్ కూడా వినిపిస్తోంది. కానీ అందరూ వరుసగా రిలీజ్ డేట్స్ ప్రకటించేశారు. అయితే మిగతా 4 సినిమాలతో పోలిస్తే హనుమాన్ చిన్న సినిమాని. బడ్జెట్ పరంగా, స్టార్స్ పరంగా చూసినా ఇది వాటి తర్వాత స్థానంలో నిలిచే సినిమాని. ఇలా 4 భారీ సినిమాలతో పోటీగా ఒక చిన్న సినిమా దిగడం ఈ మధ్య కాలంలో జరగలేదని చెప్పాలి. అయినా కంటెంట్పై నమ్మకంతో ఈ సినిమా ధైర్యంగా బరిలోకి దిగింది. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ఆకట్టుకునే సూపర్ హీరో కంటెంట్ను కలిగి ఉండడం ఈ సినిమాకి ప్లస్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.